హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అలానే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. సో చాలా రోజులైంది మనం డిఎస్సి క్లాసులు అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా డిఎస్సి క్లాసులు అని అప్లోడ్ చేస్తున్నాం. సో గ్రూప్స్కి కానీ మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన అభ్యర్థులైనా కానీ సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో సైబర్ కమాండోస్ రాబోతున్నారు. సో సైబర్ కమాండోస్ అంటే ఎవరు, అలానే ఏ ప్రోగ్రామ్ కింద వీళ్ళు రాబోతున్నారు అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు, కంటెంట్లోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తున్నాను. అలానే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు వెబ్ పేజ్ మీకు ఇస్తున్నాను. ఒకసారి ఆ లింక్ కూడా చూడండి. సో ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మొత్తం మీకు అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ కూడా మీరు చెక్ చేసుకోండి. రైట్, అసలు భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఓకే, సో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో ఎదుగుతున్న దేశాలన్నింటికీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో చిన్నగా 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశం ఏదైతే ఉందో ప్రస్తుతం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రపంచంలోనే. సో ఇటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశానికి సైబర్ సెక్యూరిటీ కూడా ఎంతో అవసరం. సో ఆ ఉద్దేశంలో భాగంగానే I4C అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో I4C అండి, ఇది మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం. I4C గురించి మనం చెప్పుకున్నాం. ఈ I4Cని చాలా వెబ్సైట్స్, చాలా న్యూస్లో నిన్నటి నుంచి నేను చూస్తున్నాను 14C అని రాస్తున్నారు. సో ఇది 14C కాదు, I4C. ఓకే, సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇదండి. సో 4 Cలు ఉన్నాయి కాబట్టి I4C అని రాసుకుంటున్నాం. సో I4C ఇది. సో ఇండియన్, ఇది వచ్చేసరికి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకే, రైట్. సో ఇలా ఈ I4C అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 2015వ సంవత్సరంలో అప్పటి గవర్నమెంట్, సో ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ లేదా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన టైంలో ఆ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా భారత ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఇనిషియేటివ్లో భాగంగా సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఒక చిన్న ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్టార్ట్ అయినదే ఈ I4C అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ I4C అనేది 2015లో స్టార్ట్ అయిన 2018 నుంచి ఇది ఒక స్కీమ్గా ఎవాల్యుయేట్ అవ్వడం అనేది జరిగింది. 2018 నుంచి ఒక స్కీమ్గా ఎవాల్యుయేట్ అవ్వడం అనేది జరిగింది. ఒక 1 year బ్యాక్ 2023లో దీనికి సంస్థాగత ఏర్పాటు అనేది జరిగింది. అంటే దీన్ని ఒక సంస్థగా ఏర్పాటు చేయటం, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో MHA, ఓకే, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో న్యూఢిల్లీలో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అనేది ఉంది. సో దీని ఆధ్వర్యంలో మొత్తం 7 సంస్థలు పనిచేస్తున్నాయి. సో భారతదేశంలో సైబర్ క్రైమ్ కానీ ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ ఇటువంటి ఏవైనా జరిగినా కానీ దీనికి సంబంధించిన అత్యున్నతమైన సంస్థ ఏది అంటే I4C అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఇదంతా ఓకే. మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే నిన్న ఈ I4Cకి సంబంధించినటువంటి 1 year దీనికి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో దీని మొదటి వార్షికోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైం దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ మీటింగ్ అనేది పెట్టడం అనేది జరిగింది నిన్న. సో దీంట్లో భాగంగా భారత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా అనే సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు దీనికి రావడం అనేది జరిగింది. సో అమిత్ షా దీనికి సంబంధించి ఇనాగ్రేట్ అనేది ఈ ప్రోగ్రాంలో రావడం అనేది జరిగింది. అలానే ఇక్కడ మొత్తం 4 ఇనిషియేటివ్లు, 4 కొత్త ప్రోగ్రామ్స్ కానీ 4 ఇనిషియేటివ్స్ కానీ దీంట్లో తీసుకోవడం అనేది జరిగింది. సో ఎందుకు తీసుకుంటున్నారు అంటే సో భారతదేశం అప్కమింగ్ అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇటువంటి దేశాల్లో సైబర్ క్రైమ్స్ అనేవి ఉండకూడదు. అలానే సైబర్ క్రైమ్స్ పొరపాటున ఎక్కడన్నా జరిగినా కానీ, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, ఎక్కడన్నా జరిగినా కానీ వాటిని ట్యాకిల్ చేసే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడీ చేసుకోవాలన్న ఉద్దేశంలో ఈ
4 కొత్త విధానాలని పెట్టమనేది జరిగింది. రైట్. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చెప్పడం జరిగింది. 2014 మార్చి 2014 టైంకి భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు దగ్గరగా 20 కోట్ల మంది ఉన్నారు. సో ప్రజెంట్ 2024 మార్చి నాటికి భారతదేశంలో సో రీసెంట్గా తీసిన లెక్కల ప్రకారం 95 కోట్ల మంది భారతదేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఇంతమంది వాడుతున్నప్పుడు సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఎలా అయినా జరగదు. చూడండి, ఇంత నెంబర్ పెరిగింది అంటే మన ఇళ్లలో ప్రతి ఒక్కరి చేతికి ఒక మొబైల్ ఫోన్ అనేది ఉంది, ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా వాళ్ళు వాడుతూనే ఉన్నారు, ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేస్తున్నారు, అక్కడ ఫ్రాడ్ అనేది జరుగుతున్నారు. సో ఇవన్నీ ట్యాకిల్ చేయాలంటే భారతదేశం మొత్తం మీద ఒక వ్యవస్థ అనేది ఏర్పడాలి. ఈ వ్యవస్థతో రాష్ట్రాలు కూడా కోఆర్డినేట్ అవ్వాలి అన్న ఉద్దేశంలో 4 కొత్త ఇనిషియేటివ్స్ని వీరు స్థాపించడం అనేది జరిగింది. సో ఈ 4 ఇనిషియేటివ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అందులో భాగంగా మొదటగా సైబర్ కమాండోస్. ఓకే, సో సైబర్ కమాండోస్ నార్మల్గా రక్షణ వ్యవస్థలో కమాండోస్ ఎలా ఉంటారు, సైబర్ సిస్టమ్స్లో కూడా కమాండోస్ని పెట్టడం అనేది జరిగింది. సో ఈ సైబర్ కమాండోస్ అనేవాళ్ళు సెంట్రల్ లెవెల్లో అంటే మొత్తం రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గరగా 5,000 మంది సైబర్ కమాండోస్ని రిక్రూట్ చేసుకోదలుచుకున్నారు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ I4C అనేది ట్రైనింగ్ ఇస్తుందని కూడా మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. సో అందులో భాగంగానే ఎవరైతే ట్రైన్డ్ కమాండోస్ ఉంటారో వారిని సెంట్రల్ లెవెల్లో తీసుకుంటారు. 5,000 మంది సైబర్ కమాండోస్ దేశంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతున్నాయి, అలానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా మిస్లీడ్ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. సో 5,000 మందిని వీరు సైబర్ కమాండోస్గా తీసుకోబోతున్నారు. దేశంలో అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఇదొక స్పెషల్ వింగ్గా ఏర్పడబోతుంది. ఈ సైబర్ కమాండోస్ అనేది ఒక స్పెషల్ వింగ్గా ఏర్పడబోతుంది. అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే వీటిలో 5,000 మంది ఈ సైబర్ కమాండోస్ రాబోతున్నారని చెప్పుకున్నాం. సో కేంద్ర పోలీస్ శాఖలో కొంతమంది ఉంటున్నారు, అలానే రాష్ట్ర పోలీస్ శాఖల్లో కూడా కొంతమంది సైబర్ కమాండోస్ని రిక్రూట్ చేసుకోవచ్చు. కేంద్ర హోంశాఖలో ఉన్నటువంటి ట్రైన్డ్ సైబర్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి వారికి వీరు సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కేంద్రం రాష్ట్రాలు 2 కోఆర్డినేట్గా దేశంలో ఉన్నటువంటి సైబర్ ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలానే ఇంకా మనం చూసుకుంటే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ ప్రోగ్రామ్ CFMP. సో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక లింక్ అనేది పంపించేసి ఆ లింక్ ద్వారా క్లిక్ చేయగానే వెంబటే మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ అంతా వెళ్ళిపోవటం, లేదా OTP మనల్ని అడిగేసి మన అకౌంట్లో ఉన్న మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఈ రోజుల్లో సర్వసాధారణం. అంటే ఇప్పుడు ఇంకా తగ్గింది. లాక్డౌన్ టైంలో సెపరేట్గా దీని వరకు ఒక 7 ప్రాంతాల్లో ఈ I4C అను స్టేట్ గవర్నమెంట్లు కలిసి పనిచేసినవి మనం చూడొచ్చు. ఓకే, సో మన ఏపీలో హైదరాబాద్ అవ్వచ్చు, ఏపీలో వైజాగ్ అవ్వచ్చు, మన తెలంగాణలో హైదరాబాద్ అవ్వచ్చు, అలానే జార్ఖండ్లోని జామ్తారా విలేజ్ ఏదైతే ఉంటుందో సో ఈ విలేజ్ అవ్వచ్చు. ఇలా మొత్తం 7 ప్రాంతాల్లో స్టేట్ అండ్ సెంట్రల్ ఇద్దరు కోఆర్డినేషన్లో ఈ I4C ద్వారా సైబర్ క్రైమ్స్ అనేవి అరికట్టడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఈ CFMP అనే ప్రోగ్రామ్ని 2015లో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఆయన యొక్క ఆలోచనల ద్వారానే వచ్చింది ఇదని చెప్పుకోవచ్చు. ఈ CFMP వచ్చేసరికి ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ ప్రోగ్రామ్. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు, అలానే పేమెంట్ గేట్వేస్ అంటే పేమెంట్ అగ్రిగేటర్స్, లైక్ ఇప్పుడు మనం ఏదైనా జొమాటోలోనో స్విగ్గీలోనో ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు వన్స్ మనం పేమెంట్ కొట్టగానే మనకి నెంబర్ ఆఫ్ UPIలు అనేవి చూపిస్తుంది. ఫోన్పే, గూగుల్ పే ఇలా చూపిస్తుంది. అదే మనం డిఫరెంట్ వెబ్సైట్లో పేమెంట్ చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఈ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఒక పేజ్లో కనిపిస్తాయి. సపోజ్ రేజర్ పే అవ్వచ్చు,
సిసి అవెన్యూ అవ్వచ్చు. ఇటువంటి వాటన్నిటిని పేమెంట్ అగ్రిగేటర్స్ అంటారు. ఓకే, సో ఇటువంటివన్నీ పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉన్నాయో ఈ పేమెంట్ గేట్వేస్ కానీ పేమెంట్ అగ్రిగేటర్స్ కానీ అలానే బ్యాంక్స్ అవ్వచ్చు, అలానే స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీస్ అవ్వచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. సో వీరందరూ కలిసి ఈ I4C కోఆర్డినేషన్తో ఒక జట్టుగా ఏర్పడి వీళ్ళు ఆన్లైన్లో జరిగేటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గించడానికి ఈ CFMP ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ బ్యాంక్స్ తరపున ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ తరపున వాళ్ళ తరపున ఒక టీం అనేది ఉంటుంది. అలానే ఇక్కడ ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో I4C తరపున వీళ్ళందరూ కలిసి ఆన్లైన్ ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి వీరు వర్క్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని CFMP అనే ప్రోగ్రామ్ నిన్న లాంచ్ చేయడం అనేది జరిగింది అని మనం చెప్పచ్చు. ఈ CFMP ప్రోగ్రామ్ 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్నారు, నిన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సమన్వయ్ పోర్టల్ అనేది ఒకటి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ సమన్వయ్ అనేది ఈ పేరులోనే మనకు అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్, యూటీస్ అలానే సెంట్రల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వివిధ రకాలైన సంస్థలు, అలానే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు సెంట్రల్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఒక సమన్వయంగా భారతదేశంలో జరిగేటువంటి సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, అలానే ఫైనాన్షియల్ స్కామ్స్ అవ్వచ్చు, సో ఇవన్నీ కలిపి ఒక రిపాజిటరీలో ఒక డేటాబేస్ లాగా మెయింటైన్ చేసే విధంగా ఈ సమన్వయ్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇలా 3 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 4థది వచ్చేసరికి మనకి సస్పెక్ట్ రిజిస్టరీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సస్పెక్ట్ రిజిస్టరీ, సో ఈ సస్పెక్ట్ రిజిస్టరీ వచ్చేసరికి ఎక్కడైతే ఫైనాన్షియల్ క్రైమ్ జరుగుతుంది అని సస్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం. సో ఈ అంశాలన్నింటిలో కూడా లీడింగ్ బ్యాంక్స్ ఉంటాయి, పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, అలానే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ I4Cతో కోఆర్డినేషన్తో వర్క్ చేస్తూ ఈ సమన్వయ పోర్టల్ అవ్వచ్చు, సస్పెక్ట్ రిజిస్టరీ అవ్వచ్చు, వీటి మీద వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పచ్చు. సో ఈ సస్పెక్ట్ రిజిస్టరీ కూడా ఈ పేమెంట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎకో ఫ్రెండ్లీగా ఉండటానికి ఉపయోగించే విధానాన్ని ఈ సస్పెక్ట్ రిజిస్టరీ అంటారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా 4 అంశాలను లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ I4C ద్వారా వారిని సైబర్ కమాండర్స్గా రిక్రూట్ చేసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గరగా ఒక 5,000 మందిని రిక్రూట్ చేసుకొని సెంట్రల్ లెవెల్లో అలానే స్టేట్ లెవెల్లో సైబర్ ఫ్రాడ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం. నెంబర్ 2 వచ్చేసరికి సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ ప్రోగ్రామ్. దేశంలో ఉన్నటువంటి లీడింగ్ బ్యాంక్స్ అవ్వచ్చు, పేమెంట్ గేట్వేస్ అవ్వచ్చు, అగ్రిగేటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ I4Cతో కోఆర్డినేట్ అయిపోయి ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయో వాటిని రెడ్యూస్ చేయడానికి వర్క్ చేయటం. నెక్స్ట్ ఈ సమన్వయ పోర్టల్, దీంట్లో దేశ పౌరులు కూడా ఒక భాగమే అని చెప్పడం అనేది జరిగింది. ఏ ఒక్క సంస్థ కూడా సైబర్ క్రైమ్ ఆపటానికి కుదరదు. నంబర్ ఆఫ్ పీపుల్ అనేది అక్కడ కలిస్తేనే సైబర్ ఫ్రాడ్ అనేది ఆగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ సమన్వయ పోర్టల్ని నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక చోట ఏర్పడి ఈ సమన్వయ పోర్టల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ సస్పెక్ట్ రిజిస్ట్రీ కూడా, ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుంది అనుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో సస్పెక్ట్ ఉన్న చోటల్లా ఈ రిజిస్టరీ ద్వారా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకొని సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా తీసుకొని ఇకపై జరగకుండా చూసుకోవడమే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ I4C అనేది వివిధ రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యమైనది సైబర్ దోస్త్. ఈ సైబర్ దోస్త్ అనే ప్రోగ్రాంతో భాగంగా సో మీరు లాక్డౌన్ టైంలో కనుక మీరు చూసినట్లయితే OTP స్కామ్స్ అనేవి చాలా జరిగాయి. సో అందులో భాగంగా జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ జామ్తారా విలేజ్ ఏదైతే ఉంటుందో ఈ జామ్తారా విలేజ్లో ఒక విలేజ్ మొత్తం ఈ OTP స్కామ్లు చేసేవాళ్ళే ఉంటారు. ఓకే, సో దానికి మనకి హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి పోలీసులు వెళ్ళటం అనేది జరిగింది. సో ఇట్లా
ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వీరి కోఆర్డినేషన్ తీసుకొని మన స్టేట్ లెవెల్లో పోలీసులు కూడా ఈ సైబర్ ఫ్రాడ్ని తగ్గించడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ సైబర్ కమాండోస్, ఈ సిఎఫ్ఎంపి, ఈ సమన్వయ పోర్టల్ ఇటువంటివన్నీ లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంపార్టెంట్. అలా నార్మల్గా గ్రూప్స్ లెవెల్లో ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇంపార్టెంట్. సో రాబోయే రోజుల్లో స్టేట్ అలానే సెంట్రల్ పోలీస్ విభాగంలో ఈ సైబర్ కమాండర్స్ అనేవాళ్ళు రాబోతున్నారు. ఓకే, అలానే ఈ I4C ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి అంటే ఫస్ట్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. దీంట్లో భాగంగా భారత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని పిలవడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఈ సైబర్ కమాండోస్ సంబంధించినది. ఇప్పటికీ మీరు కనుక TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకపోతే ఒకసారి పర్చేజ్ చేయండి. అలానే APPSC గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. మీరు చూసారు ప్రిలిమ్స్లో మన దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ స్ట్రైట్గా పడినాయి మీకు తెలుసు. సో అది దట్స్ ఇట్. థ్యాంక్ యూ.